సో సప్తగిరి గారు ఎన్నో ఇయర్స్ నుండి ఇండస్ట్రీలో ఉన్నారు. సో అప్పుడు సప్తగిరి గారికి ఇప్పుడు సప్తగిరి గారికి ఏదైనా మార్పు ఉందా? మార్పు ఉందంటే 100% సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి నా జీవితంలో మర్చిపోలేను. ఎల్ఎల్బి అనే ఒక ఎమోషన్ క్యారెక్టర్ చేసి అందరి దానికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. నాకు హీరోగా చేసిన సినిమాలో సప్తగిరి ఎల్ఎల్బికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమాని ఎప్పుడు వచ్చినా చాలామంది అప్రిషియేట్ చేస్తారు, మెచ్చుకుంటారు. కమెడియన్గా చేసిన సినిమాలో ప్రేమకథ చిత్రానికి ఇంకా మోర్ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఈ రెండు వేరియేషన్లో నేను చూపించగలిగాను ఒక నమ్మకం. సో ఓన్లీ కామెడీయే కాదు, మిగిలింది కూడా నేను చేయగలం. ఒక ఎమోషన్ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయగలం అని ఒక నమ్మకంతోనే ఇలా హీరోగా జర్నీ చేయడం. ఆ డిఫరెన్స్ అయితే తప్పకుండా ఈ సినిమాలో చూస్తారు, బిఫోర్ మీ మూవీస్లో కూడా చూశారు. ఒక కమెడియన్గానే కాదు, మిగిలిన కూడా చేయాలని. సో మీరు ఇట్లా హీరోస్ లాగానే ప్లాన్ చేయాలనుకుంటున్నారా అన్న, లేకపోతే కమెడియన్గా కూడా? అట్లేమీ కమెడియన్గా కూడా నేను చేస్తున్నాను. రాజసాబ్ చేస్తున్నాను, కన్నప్ప చేస్తున్నాను, రీసెంట్గా కూడా 2 సినిమాలు యాక్సెప్ట్ చేశాను. అంటే ఇప్పుడు ఏంటంటే తెలియకుండా ఒక సీనియర్ కమెడియన్గా, సో ఇప్పుడు ఆ క్యారెక్టర్ వచ్చే క్యారెక్టర్లు కూడా మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంటూ అలా దాన్ని ఆ సీన్స్ మోయగలిగే అటువంటి సీన్స్ వచ్చినప్పుడు అటువంటి క్యారెక్టర్స్ డెఫినెట్గా 100% ఐఎమ్ రెడీ. అలాగే చేస్తున్నాను కూడా. ఇంకా రెగ్యులర్గా 10 years బ్యాక్ ఏదైతే చేసామో అది కాకుండా మనం ఆ మార్పు తెచ్చుకోవాలి. ఓకే. సో మీకేమనిపిస్తుంది అంటే ఇట్లా హీరోగా నేనే లీడ్ మూవీకి అన్నట్టు మీకు ఏమన్నా మంచిగా అనిపించిందా, లేకపోతే కమెడియన్గా మీకు కంఫర్టబుల్గా అనిపించిందా? అలా ఏం లేదు, స్క్రిప్ట్ దొరికితే ఆనందమే కదండి. ఇప్పుడు ఏది ఉన్నా కూడా మనం స్క్రిప్ట్ బాగాలేనప్పుడు మనం ఏం చేయలేము. స్క్రిప్ట్ ఆ సినిమాను మోయగలిగినప్పుడు మన అదృష్టంగా భావించాలి. ఇటువంటి సినిమాలు చేయడం నిజంగా లక్కీ అని చెప్పుకోవాలి. సో డెఫినెట్గా ఇటు వచ్చినప్పుడు డైరెక్టర్స్ బాగా వచ్చినప్పుడు, రైటర్స్ బాగా మనకు ఆ సీన్స్ బాగా చెప్పగలిగినప్పుడు డెఫినెట్గా మన వర్క్ చాలా తక్కువ అవుద్ది. ఆల్రెడీ వాళ్ళు చేయాల్సిన వర్క్ అంతా చేసింటారు, ఆ స్క్రిప్ట్ వర్క్ అంతా చేసింటారు. అలా వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఎంజాయ్ చేశాను. భారం అంటే ఏముండదు, కష్టపడడానికి వచ్చాం, అలా అది భారం అనిపించుకోవడం ఎందుకు, డెఫినెట్ ఇష్టపడి చేస్తాం. సో ఇంకా మీకు ఏదైనా క్యారెక్టర్స్ చేయాలని ఉందా ఈ కమెడియన్గా రోల్ కాకుండా? మన డైరెక్టర్స్కి చెప్దాం. అవునా? అదే ఇంతకుముందు మన సునీల్ గారు లాగా. అవును, నిజంగా అలాంటివి దొరికితే అదృష్టం అండి. ఇప్పుడు ఒక సీనియర్ కమెడియన్ అయ్యాం కాబట్టి డెఫినెట్గా ఆ వెయిట్ ఉన్న క్యారెక్టర్లు ఇప్పుడున్న జనరేషన్ మాకు ఎవరైతే తప్పకుండా మేము ప్రూవ్ చేసుకుంటాం. సో ఆ డైరెక్టర్స్ అందరికీ కోరుకుంటున్నాం, ఒక మంచి క్యారెక్టర్ బేస్డ్ ఉంటే ఇవ్వండి, నవ్విస్తాం, అన్ని రకాలుగా చేస్తాం. వింటున్నారా? థ్యాంక్ యూ వెరీ